గిరిపుత్రులగడ్డ ఆదిలాబాద్ జిల్లాలో జాతరల కోలాహలం కొనసాగుతుంది. ఇప్పటికే కేస్లాపూర్ జాతర ప్రక్రియ ప్రారంభం కాగా తాజాగా సదల్పూర్ జాతర మొదలైంది. దీంతో వేలాదిగా జాతరకు తరలి వస్తున్న గిరిజనులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల జాతరల సందడి కొనసాగుతోంది. బేల మండలంలోని సదల్పూర్లో ప్రతి ఏటా పుష్యమాసంలో నిర్వహించే బైరామ్ దేవ్ మహాదేవ్ జంగి జాతర ప్రారంభమైంది. అమావాస్యకు వారం రోజుల ముందుగా ప్రారంభమయ్యే జాగన అమావాస్య రోజున దహి హండితో ముగుస్తుంది. ఆదిలాబాద్ డిస్టిక్ లో బేల మండలంలోని సదర్పూర్ గ్రామంలో నివాసితులైనటువంటి బైరామ్ దేవ్ మా యొక్క ఇంటి దేవుడు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. 5 వారాల పాటుగా ఇక్కడ జరుగుతున్న జాతర చాలా వైభవంగా ఉంటుంది. అందరూ ఇక్కడ మొక్కులను చెల్లించుకోవడానికి వస్తుంటారు. మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తాము. అందరము మంచి భక్తితో శ్రద్ధతో ఇక్కడ వచ్చి తమ మొక్కులను చెల్లించుకొని వెళ్తాము. నైవేద్యంగా ఇక్కడ కోళ్లను కోసి గారెలు లాంటివి నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది. జాతర సందర్భంగా ఇక్కడ మహాదేవ్ బైరన్ దేవుళ్లకు ప్రత్యేక అభిషేకంతో పాటు మహాజ్యోతి ప్రజ్వలన చేసి జాతరను ప్రారంభించారు. జాతర ప్రారంభం సందర్భంగా ఆలయ కమిటీ తరపున కొరంగె వంశస్థులు పాల్గొని మహాదేవ్ బైరన్ దేవులకు అభిషేకం నిర్వహించారు. ఆదిలాబాద్ డిస్టిక్ బేలా మండలం సదల్పూర్ గ్రామం బైరన్ దేవ్ మహాదేవ్ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడ ప్రసిద్ధిగాంచిన ఆలయం అని చెప్పేవాళ్ళు. ఇక్కడికి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకునేవాళ్ళు. అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం కూడా చాలా స్వచ్ఛంగా ప్రసిద్ధిగాంచింది. చల్లని వాతావరణము, ఆటవికులు పవిత్రంగా భావించే బైరన్ దేవ్ మహాదేవ్ ఆలయంలో పూజలు మొక్కులు తీర్చుకునేవారు. ఇప్పటికీ ఎంతోమంది ఆటవికులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఆదివాసీలు వారి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. జాతర సందర్భంగా తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. జాతర నేపథ్యంలో ఆలయ కమిటీ గ్రామ పంచాయతీ తరపున అన్ని ఏర్పాట్లను చేశారు. సదల్పూర్ జాతర ఇది మహాదేవ్ బైరన్ దేవ్ జాతర ఇక్కడ కొనసాగుతుంది. తండోపతండాలుగా జనాలు విచ్చేస్తారు. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో జనాలు తండోపతండాలుగా విచ్చేస్తారు. నేను కూడా అనుకున్న కోరికలు నెరవేరాయని నమ్మకంతో మళ్ళీ ఈసారి వచ్చేసానని జనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ 4 రాష్ట్రాల నుంచి ఇక్కడ జనం విచ్చేసి తండోపతండాలుగా వచ్చేస్తారని ఇక్కడ